మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? నేను చాలా బాగున్నాను దేవుని కృపతో. ఈరోజు ఒక ప్రవచన వాక్కు ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకు సమీపముగా ఆయన రాబోతున్నాడు. వాక్యంలో రాయబడిన మాట, ఆయన మాట విని ఎంతమంది వణుకుచుందురో, వినయము విధేయత కలిగి ఆయన తట్టు తిరుగుదురో వారి పట్ల ఆయన ఎనలేని కార్యములు చేయటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. ఈ రాత్రి దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప మిమ్మును వెతుక్కుంటూ మీ మీదను, మీ గృహాల మీదను, మీ కుటుంబాల మీదను దేవుని సన్నిధి అపరిమితముగా కుమ్మరించబడునుగాక. ఆమేన్. మీ మధ్యలో ఎవరైనా వ్యసనపరులు ఉండినా, ఒకవేళ మీ మధ్యలో ఇంకా మారు మనసు పొందని వారు ఉండినా సరే, ఈ శుభవార్త వారికిని కూడా అర్థమయ్యేలా మీరు తెలియజేయండి. దేవుని సన్నిధి వారిని కూడా ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 39లో వ్రాయబడిన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమింపవలెను. బైబిల్ గ్రంథం అంతటా కలిపితే, ఆజ్ఞలన్నీ కలిపితే ఒక్క మాటగా సంపూర్ణమవుతుంది. ఒక్క మాటతో బైబిల్ కంపేర్ చేయాలంటే, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించవలెను. నీ కొరకు ఎలా అయితే ప్రార్థన చేసుకుంటావో, నీవు అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నీ కొరకు నీవు ఎలాగైతే ఆత్మీయంగా ప్రార్థనతో సిద్ధపడతావో, అనేకుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు, నీతో ఉన్న సహోదరి సహోదరుల కొరకు, నీ పొరుగు వారి కొరకు, సంఘములో ఉన్న నీ తోటి సభ్యుల కొరకు నీవు ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ రోజుల్లో స్వార్థం బాగా పెరిగిపోయింది. అందుకే వారి కొరకే వారు ప్రార్థన ఎక్కువగా చేసుకుంటారు గానీ, ఇతరులను పట్టించుకోరు. కానీ దేవుని వాక్యం బహు స్పష్టంగా, వాక్యం మాత్రమే కాదు, ఇదొక ఆజ్ఞగా ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించవలెను. నీకు నీవు ఎలాగైతే చేసుకుంటావో, వారి కొరకు కూడా నీవు అలాగ ప్రార్థన జేయాలి. నీ కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు మందిరంలో కన్నీరు కార్చి, విలపించి ప్రార్థన చేసుకుంటాం. కానీ అదే స్థానంలో ఇంకొకరి పేరు చెప్పి, ఇంకొక అంశాన్ని చెప్పినప్పుడు అది పెదాలు మాత్రమే కదులుతాయి గానీ, ప్రార్థన అనేది రాదు. కానీ దేవుడు ఇక్కడ ప్రేమగల దేవుడు. మన మన ప్రార్థన శైలిని మార్చటం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మన ప్రార్థనను, మనలను అభిషేకించటానికి, మన ప్రార్థన శక్తిని పెంచటానికి ఈ మాటలు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన నా వారు, వీరు పరాయి వారు, వారక్కరలేదు అనేది లేదు. ఆయన అనేకుల కొరకు ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రియ శిష్యులైనటువంటి శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ మేడగదిలో పొందుకున్న తరువాత వారు కూడా అదే ప్రార్థన, అందరి కొరకు ప్రార్థన చేయటం, పొరుగువారి కొరకు ప్రార్థన చేయటం వారు ప్రారంభించారు. అంతేగాకుండా మనం బైబిల్‌లో చూస్తున్నట్లయితే అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా భయభక్తులు కలిగిన భక్తులైనటువంటి వారు ఆ దినాలలో బైబిల్‌లో మనం చూస్తే వారు కూడా అదే పునాది రాయిని కలిగి, అదే విధానాలను, ఉపదేశ క్రమాన్ని కలిగి వస్తా ఉంటున్నారు. అటువంటి ప్రార్థనలే చేశారు. అందుకే ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నీవు కూడా అటువంటి ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన శైలిని మార్చుకో. నీ ప్రార్థన విధానాన్ని కొంచెం పెంచుకో. కొంచెం హై స్టాండర్డ్‌లో నీవు ప్రార్థన చేయగలిగితే, దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఆమేన్. బైబిల్‌లో రాయబడిన మాట యోబు గ్రంథము 42:10లో మీరు చూస్తే, యోబు చాలా దైవిక ప్రేమ గలవాడండి. ఎందుకంటే ఆత్మీయంగా విందు తన కుమారులు, కుమార్తెలు ప్రతిదినం చేసుకుంటున్నప్పుడు వారి హృదయాలలో ఏదైనా, ఎందుకంటే విందు అనంగానే తప్పకుండా ఏదో ఒక హాస్యాస్పదమైనవి, జోక్స్, సంతోషకరంగా ఏదో ఒకటి నోరు జారుతది కదండీ ఈ రోజుల్లో. అట్లా ఎక్కడైనా వారి హృదయంలో వారి వయస్సును బట్టి, అక్కడ ఆ విధానాలను బట్టి ఎక్కడైనా మనసులో పాపమును తలంచిరేమోనని వారి కొరకు బలిపీఠములు గట్టి
వేకువనే బలి అర్పించినవాడు, ప్రార్థనను దేవునికి ధూపముగా వేసినవాడు పిల్లల క్షేమాన్ని బట్టి. అంతేకాదు తన పొరుగువారి కొరకు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిగా యోబు ఉన్నాడు. చాలా దైవికమైనటువంటి ప్రేమికుడు, ప్రేమ గలవాడు. ప్రార్థన చేయటంలో మనకు చాలా మాదిరికరంగా ఉన్నాడు. విశ్వాసములోనే కాదు, ప్రార్థించుటలో కూడా యోబు గారు మనకు మాదిరికరంగా ఉంటూ ఉన్నాడు. ఎటువంటి సమయాల్లో యోబు ప్రార్థన చేసి ఉన్నారు అనంటే, ఆయన చుట్టూ భయంకరముగా నిట్టూర్పులు విడుస్తున్న తన భార్య, నిష్ఠూర పడుతున్న తన భార్య తన ప్రక్కనే ఉండి అనుక్షణము నిష్ఠూరమైన మాటలు తనతో మాట్లాడుతూ ఉండేది. సరైన సహకారం లేదు. అటువంటి సమయములో అతను ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు యోబు. అంతేగాకుండా తన ప్రాణ స్నేహితులు తనను దూషించినప్పుడు, ఒకవేళ ఏదైనా తప్పుందేమో, నీ తప్పును బట్టే నీకు ఈ వ్యాధొచ్చిందేమో, నీ తప్పును బట్టే నీ కుటుంబము ఇట్లా అయిపోయిందేమో, నీ భార్య నిన్ను దూషిస్తా ఉంది అని చూసి చూడక, చూసొక మాట, చూడకొక మాట మరి హాస్యాస్పదంగా మాట్లాడినటువంటి వారు. ఆయన ఇన్ ఆయన గృహంలో అడుగుపెట్టిన బోధకులు గూడా, ఆయన గృహంలో అడుగుపెట్టిన స్నేహితులు గూడా, బంధువులు గూడా ఆయనను రకరకాలుగా, అంటే ట్రోల్స్ అంటారు చూడండి ఈ రోజుల్లో, అట్లా తన్నేటటువంటి మాటలు, దొర్లించేటటువంటి మాటలు యోబుతో మాట్లాడారు. కానీ అటువంటి సమయాల్లో కూడా యోబు చేతులెత్తి ఆకాశం వైపు ఏమని ప్రార్థన చేశాడంట, తన పొరుగు వారి కొరకు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అక్కడ రాయబడింది, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమ స్థితి దేవుడు అతనికి దయచేసెను. ఏంటి అతని క్షేమ స్థితి? పూర్వము కలిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదం పెరిగింది. హల్లెలూయా! ఇతరుల కొరకు, నీ పొరుగు వారి కొరకు, ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరు ఇండియాలో ఉంటారు. అన్నేమో అమెరికా, తమ్ముడేమో ఇండియా. అమెరికాలో ఉన్న అన్న ఇండియాలో ఉన్న తమ్ముడు కోసం ప్రార్థన చేయట్లేదు. ఈ చర్చికెళ్తది ఒక తల్లి. తన కుమార్తెకు వివాహం చేసి పంపింది మరో పక్క గ్రామానికి. తన కుమార్తెను గురించి ప్రార్థన చేయలేని నిస్సహాయ స్థితిలో ఒక తల్లి ఉంటది. అట్లా సహోదర ప్రేమ లేదు. తల్లి కొరకు తండ్రి, తండ్రి కొరకు పిల్లలు, పిల్లల కొరకు ఆ కుటుంబం ప్రార్థన చేయట్లేదు. బలహీనంగా ఉంటే వదిలేస్తున్నారు. ప్రేమలు చల్లారిపోతున్నాయి. స్వార్థం పెరిగిపోతుంది. ఒకరి కొరకు ఒకరు బాధ్యత కలిగి, ప్రేమ కలిగి ప్రార్థన చేసుకోవట్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థించాలి, మీరు ప్రార్థించే వారిగా ఉండాలి. యోబు అట్లా ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితి పెరిగిందంట. అప్పటి వరకు క్షేమం లేదు. శరీరమంతా వ్యాధి. అప్పటి వరకు ఎటువంటి ఆశీర్వాదం ఎటువంటిది లేదు. కానీ అతనికి క్షేమము కలిగింది. అతని పాడైన స్థితి అంతా పోయింది. అతని దీన స్థితి అంతా పోయింది. దేవుడు కటాక్షించాడు. తన కనికరాన్ని చూపాడు. ఎప్పుడయ్యా అనంటే తన సహోదరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా! మనం వాక్యములు అదే చదువుతాం. తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితి దేవుడు అతనికి దయచేసెను. పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అతని ఆశీర్వాదము కూడా పెరిగింది. అది బలమైన ప్రార్థన. అది నిజమైన ప్రార్థన. అది దేవుని రాజ్యానికి ఎక్కి వెళ్ళే ప్రార్థన. ప్రియ సహోదర, సహోదరి, నీవు కూడా ఎక్కడున్నా, ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నా, నీవు కూడా నువ్వు నీ ప్రార్థన శైలిని మార్చుకో. మనసు మార్చుకో. ప్రార్థన చేయటం స్టార్ట్ చేయి. నీ కోసం కంటే నీ ప్రక్కన వారు ఉన్నత స్థితికి ఎదగాలని ప్రార్థన చేయి. నీ కోసం కంటే వాళ్ళు ఆత్మీయంగా ఉండాలని వారి కోసం కొంచెం ఎక్కువగా ప్రార్థన చేయి. దేవుడు నీకును కూడా వారికంటే నీకే ఎక్కువ ఉన్నత స్థితిని దేవుడు అనుగ్రహించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. రక్షణ పొందని వారు నీ ప్రక్కన ఉంటారు. వారి కొరకు ప్రార్థన చేయి. సంఘములో ఇంకా ఎందరో రక్షణ పొందని వారు ఉంటారు. మారు మనసు లేని వారు ఉంటారు. ఒకవేళ మారు మనసున్న బాప్తిస్మానికి వాయిదాలు వేస్తున్న వారు ఉంటారు. అటువంటి వారి కొరకు, నీ సహోదరుల వారి క్షేమము కొరకు నీవు వారి కుటుంబాలు వివాహాలయ్యేటట్లుగా, వారి కుటుంబాలను ఆశీర్వదింపబడేటట్లుగా నీవు దేవుని స్థానములో ఉండి నీవు కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నిన్ను అమితంగా దేవుడు ఆశీర్వదించుటకు
సమర్థుడు. హల్లెలూయా! ఇలా చేయటం వలన నీవు ఎటువంటి కట్లలో ఉన్నావో నీవు విడుదల పొందుతావు. ఇలా నీవు ప్రార్థన చేయటం వలన నీకున్న అడ్డంకి ఏదో ఆ అడ్డంకిని దేవుడు తొలగించబోతున్నాడు. దేశము మీద కాపుదల, సమాధానం కుమ్మరిస్తాడు. నీ కుటుంబానికి కంచె వేస్తాడు. నీ కుటుంబానికి ఈవులను, సమృద్ధిని దేవుడు ప్రకటిస్తాడు. నీవు ప్రార్థన చేయుట వలన శ్రద్ధగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ప్రేమతో మనం చేయనిది ఏదైనా ప్రేమతో మనసారా మనము శ్రద్ధగా మనం ఆ యొక్క కార్యమును ప్రార్థన అనే కార్యమును మనం చేసినప్పుడు తప్పక దేవుని సన్నిధిలో మనకు జీతం ఉంది, బహుమానం ఉంది. దేవుని సన్నిధిలో ప్రత్యేక ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఈ మాటల ద్వారా నిన్ను నువ్వు మార్చుకో. నీ ప్రార్థన పెంచుకో. అనేకులకు ఇన్‌స్పైర్‌గా మాదిరికరంగా ఉండు. దేవుడు నిన్ను తన సన్నిధితో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.